ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో ఆయన హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టుగా తెల్లవారుజామున అఫీషియల్ గా హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ఫిలిం సిటీలోని నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు కుటుంబ సభ్యులు. రామోజీరావు సంస్థల అధినేత రామోజీరావు 88 సంవత్సరాల వయసు. ఆయనకు తెల్లవారుజామున 4:50 ఆయన వెంటిలేటర్ పై ఉన్నటువంటి సందర్భంలో ఆయన చికిత్సకు వైద్యులు అందించేటువంటి చికిత్సకు రెస్పాండ్ కావకపోవడంతో ఇక ఆయన చనిపోయినట్టుగా ధృవీకరించారు. హైదరాబాద్ లోని నానక్రామ్ గూడ ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చనిపోయినట్టుగా నిర్ధారించారు. ఆయన గత కొన్ని రోజులుగా శ్వాసకు సంబంధించిన వ్యాధితో పాటు గుండెకు సంబంధించినటువంటి చికిత్స కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు. 2016లో భారత ప్రభుత్వం రామోజీరావుకి రెండో దేశ అత్యున్నత పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ తో సత్కరించింది. ఇక ఈనాడు సంస్థల చైర్మన్ అండ్ దాంతో పాటు ఆయన చిట్ ఫండ్స్ ను కూడా మెయింటైన్ చేయడం, ఈనాడు ఈటీవీతో పాటు అనేక రకాల బిజినెస్ కూడా ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీని కూడా ఒక అద్భుతమైన కట్టడంగా తీర్చిదిద్ది దాన్ని ఒక టూరిస్ట్ స్పాట్ గా తయారు చేశారు. అంతేకాకుండా ఒక ప్రైవేటు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని రెగ్యులర్ గా ఆయనే దగ్గరుండి వాచ్ చేసేటువంటి వాడు. ఈనాడు దాదాపు తెలుగు ప్రజలకి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలకు ఈనాడు సర్క్యులేషన్ లో చాలా పెద్ద ఎత్తున ప్రజల ఆధారాలను సంపాదించుకుంది. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆయన చూసిన తర్వాతనే ప్రింటింగ్ కు పంపేవారు. తెల్లవారుజామున 2-3 గంటలకు ప్రింట్ అయిన తర్వాత మొదటి కాపీ ఆయన ఫైనల్ చేసిన తర్వాతనే బయటకు వచ్చేసినటువంటిది ఈనాడు యాజమాన్యం చెప్తా ఉంటుంది. ప్రస్తుతం ఆయన గత కొంతకాలంగా వయస్సు రీత్యా ఆరోగ్య సమస్యలు ఎక్కువ కావడం, గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లంతో పాటు శ్వాసకు సంబంధించినటువంటి ప్రాబ్లం కూడా రావడంతో ఆయన దాదాపు సంవత్సర కాలంగా బెడ్ మీదనే ఉండి ఆయన వ్యవహారాలు కొనసాగించాడు. ఒక వారం 10 రోజుల క్రితం కుటుంబ సభ్యులందరినీ, మనమల్ని, మనవరాల్ని, కొడుకుల్ని, కూతుర్ని, కోడలని అందరినీ కూడా పిలుచుకొని ఆయన సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల సమక్షంలో తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, ఇక ఇప్పటి నుంచి ఈనాడు సంస్థలకు సంబంధించినటువంటి అన్ని కూడా మీరే దగ్గర నుండి చూసుకోవాలి, జాగ్రత్తగా నేను ఇప్పటి వరకు కాపాడినటువంటి దీని అంతటిని కూడా జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలనేటువంటి సలహాలు కూడా చేశారనేటువంటి ఇంటర్నల్ గా ఆఫ్ ద రికార్డు తెలుస్తున్నటువంటి సమాచారం. దాదాపు ఆయన 9 నుంచి 10 నెలల కాలంగా బెడ్ కి పరిమితమయ్యాడు. నడుము కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువ కావడంతో లేచి కూర్చోలేనటువంటి పరిస్థితి. ఆయన నివాసాన్ని సైతం రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే ఈ వ్యవహారాన్ని కొనసాగించేటువంటి వాడు. ఈనాడు ఈటీవీతో పాటు చాలా రకాల భాషల్లో ఆయన టెలివిజన్ చరిత్రలోనే కొత్త రకం సంస్కృతికి తెరదీశాడు. ఈటీవీ అనేటువంటి వాణిజ్య కార్యక్రమాలకు సంబంధించినటువంటి కావచ్చు, ఇటు వినోదానికి సంబంధించినటువంటి కావచ్చు, ఆయన ఆదరణ పొందినటువంటి ఈనాడు ఈటీవీతో పాటు ఈటీవీ సినిమా అనేక రకాలుగా ప్రజలకు ఆదరాత్మలతో దగ్గరైంది. ఇక ఈనాడు సంస్థలన్నింటికి కూడా చైర్మన్ గా వ్యవహరిస్తున్నటువంటి రామోజీరావు 2 కుమారుడు యుక్త వయసులోనే చనిపోవడం జరిగింది. ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ మనవన్ని ప్రస్తుతం తన కొడుకు ప్లేస్ లో షేర్ హోల్డర్ గా ఉంచాడు. ఇక పెద్ద కొడుకు కిరణ్, శైలజ ఇద్దరు కూడా మొత్తం ఫిలిం సిటీలోనే ఉంటూ గణేటికి సంబంధించినటువంటి వ్యవహారం కొనసాగించేటువంటి వారు. ఇక కంపెనీలో పనిచేస్తున్నటువంటి చాలా మంది కూడా కంపెనీలో తమ కంపెనీ అనేటువంటి ఫీల్ తో ఈనాడులో పనిచేసినటువంటి వారుగా తెలుస్తా ఉంది. ఎన్టీ రామారావు కంటే ముందు నుంచి కూడా రాజకీయ నాయకులతో సంబంధం ఉన్నటువంటి రామోజీరావు ఈనాడు స్థాపించిన తర్వాత ప్రజల్లో ఎక్కువ ఆధారాలను సంపాదించడం జరిగింది. అప్పటి చంద్రబాబు నుంచి మొదలుకుంటే అప్పటి ఎన్టీఆర్ నుంచి మొదలుకుంటే వైఎస్ఆర్, అదేవిధంగా కేసీఆర్ గారితో సైతం ఆయనకు సత్సంబంధాలు కొనసాగించాయి. చంద్రబాబుతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దాదాపు 10 మంది ముఖ్యమంత్రులని ఆయన హయాంలో ఆయన దగ్గరకు రప్పించుకొని, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి సంస్థలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఉంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. ఇక ఆయన లేనటువంటి లోటు కొంత ఈనాడు
ఈనాడు సంస్థలకు సీనియర్ నోటనేటువంటి చెప్తున్నారు. అయితే ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలు ఎప్పుడు పూర్తవుతాయి, ఎప్పుడు దీన్ని పూర్తి చేస్తారనేటువంటిది మాత్రం ఇంకా వారి నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. ఫిలిం సిటీలోకి రెగ్యులర్ గా ఎవరిని కూడా అనుమతించరు కాబట్టి ఆయనకు సంబంధించినటువంటి ఇప్పుడు చనిపోయినటువంటి దీనికి సంబంధించినటువంటి కవరేజ్ సైతం కేవలం ఈనాడుకు సంబంధించినటువంటి వారి బయటకు లింక్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆయన 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 ఉన్నటువంటి దానికి సంబంధించి సంతాపం తెలియజేస్తూ జాతీయ నేతలు సైతం ఆయనకు సంతాపం తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అమిత్ షా, నడ్డా, శరద్ పవార్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, మాజీ సీఎం జగన్, లోకేష్, ఏపీసీసీ అధ్యక్షుడు షర్మిల, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తుమ్మల తదితరులు ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేశారు. అయితే ఇవాళ అంత్యక్రియలు ఉంటాయా లేదా అనేటువంటిది మాత్రం మనకు మరి కాసేపట్లో ఈనాడు సంస్థల నుంచి నోట్ వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించినటువంటి క్రిమేషన్స్ ఇవన్నీ కూడా ఈనాడుకు సంబంధించినటువంటి వారు లైవ్ లింక్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ బయట వ్యక్తుల్ని అలో చేస్తే మాత్రం మిగతా వీళ్ళందరూ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకా ఈనాడు సంస్థల నుంచి అఫీషియల్ గా ఒక నోట్ వస్తే రామోజీరావుకు సంబంధించినటువంటి అంత్యక్రియలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ భాస్కర్.